హలో! ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా నిన్నటి వ్లాగ్‌లో కొంచెం నా వాయిస్ డల్‌గా ఉంది అనేసి చాలామంది చెప్పారు. అవును. ఏమంటే నాకు కొంచెం హెల్త్ ఏదోగా ఉండింది. అసలు వాయిస్ ఓవర్ ఇవ్వలేననమాట. అయినా ఇంకా వ్లాగ్ పెట్టాలి కదా! ఎలాగైనా అన్నట్టుగా అలా ఉండిందనమాట. అయినా ఇంకా వాయిస్ ఓవర్ ఇచ్చేసి వ్లాగ్ పెట్టాను. ఏమంటే ఎప్పుడు ఒకేలాగా ఉండదు కదా! ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటది. ఒక్కొక్కసారి భలే యాక్టివ్‌గా ఉంటాను. ఒక్కొక్కసారి ఎందుకో సడెన్‌గా డల్ అయిపోతది నాకు. సో, అలా అసలు డల్‌గా అలా ఉండింది. మూడీగా ఉండింది. ఇంక టెడ్డీని చూసారా? బుక్స్ అన్నిటికి కవర్ యేసుకుంటా ఉంది. చాలా రోజుల తర్వాత పెసరట్టు చేసుకున్నానండి. పెసరట్టు చూపిస్తాను. దాని తర్వాత దానికి టమాటా చట్నీ చేయాలి. నిజంగానే అసలు పెసరట్టు చేసుకొని చాలా రోజులైపోతా ఉంది. ఇంకా అసలు నాకు తెలిసి ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి నేను అసలు పెసరట్టే చేయలేదనుకుంటాను. అంటే 2025 స్టార్ట్ అయినప్పటి నుండి పెసరట్టే చేయలేదు నేను. హ్యాపీ హోంవర్క్స్ రాసుకుంటా ఉంది. ఈ చిన్న వీడియో చూసేసి మళ్ళీ బ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. హలో! ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నా ఫేస్ చూసుకొని, నా స్కిన్ చూసుకొని మెయిన్‌గా పింపుల్స్ అంటా ఉంటాను కదా! సో, పింపుల్స్ పోయాయి. ఇంకా ఆ మార్క్స్ ఉంటాయి కదా! అవి అట్లే ఉండేటివి కొన్ని రోజులు. కానీ అవి కూడా ఇప్పుడు ఫేడ్ అయిపోతున్నాయి. యాక్చువల్‌గా వాటి కోసం చాలా ఫేస్ వాషెస్ యూజ్ చేశాను. కానీ ఇప్పుడు మాత్రం నేను లాస్ట్ మీకు చెప్పినట్టు హిమాలయ యూజ్ చేస్తాను. హిమాలయ ప్యూరిఫైయింగ్ నీమ్ ఫేస్ వాష్ అనమాట. ఇది ప్రివెంట్స్ పింపుల్స్. దీనిలో మెయిన్ ఇంగ్రీడియెంట్స్ వచ్చేసి నీమ్ టర్మరిక్ ఉంటుంది. అది 100% న్యాచురల్లీ డిరైవ్డ్ నీమ్ అనమాట. ఇంకా ఇక్కడ మీకు దీని టెక్స్చర్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను. ఇంకా ఇది సోప్ అండ్ పారాబెన్ ఫ్రీ కూడా. ఇది క్లినికల్లీ ప్రూవెన్ టు రెడ్యూస్ పింపుల్స్ అండ్ ఇట్ కిల్స్ 99.9% ఆఫ్ పింపుల్స్ కాజింగ్ బ్యాక్టీరియా. ఇంకా ఇప్పుడు దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇంకా నేను ఎలా యూజ్ చేస్తుంటాను అనేది కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఇంకా మన ఫేస్‌ని వెట్ చేసుకున్న తర్వాత ఏమంటే ఇది కొంచెం క్వాంటిటీ సరిపోతుంది. అలా తీసుకొనేసి ఇంకా మామూలుగా ఇలా మసాజ్ చేసుకుంటూ ఫేస్ వాష్ చేసుకుంటూ ఉంటాను నేను. దానివల్ల ఏమంటే ఆ ఇంప్యూరిటీస్ ఇంకా పింపుల్స్ అవన్నీ రిమూవ్ చేసేస్తదనమాట. సో, ఇది డిజైన్ టు రిమూవ్ ఇంప్యూరిటీస్ అండ్ హెల్ప్ క్లియర్ పింపుల్స్. ఇంక ఇది 100% న్యాచురల్ కాబట్టి ఇంకా నీమ్ పవర్‌ఫుల్ యాంటీ బ్యాక్టీరియల్ యాక్షన్ లాగా పనిచేస్తుంది. అది కూడా ఫస్ట్ వాష్ నుండే అది స్టార్ట్ చేస్తుంది వర్క్ చేయడము. ఇంకా ఇప్పుడు నార్మల్ వాటర్‌తో ఫేస్ వాష్ చేసుకోవడమే. ఇలా మీరు మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి చేసుకున్నారంటే మంచి రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకా మన ఫేస్‌ని అసలు డ్రై చేయదనమాట ఇది. ఇంకా మంచిగా నాన్ డ్రైయింగ్, జెంటిల్, ఎఫెక్టివ్ ఫార్ములాతో ఉందనమాట ఇది. ఇంకా ఇది స్కిన్ ఫ్రెండ్లీ పీహెచ్ కూడా. ఇంకా ఈ ప్రోడక్ట్ మీకు ఈజీగా అమెజాన్‌లో, నైకాలో, ఫ్లిప్‌కార్ట్‌లో, హిమాలయస్ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఇంకా యాప్‌లో దొరికిపోతుంది. ఇంకా నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ అన్నీ పెడతాను. డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్‌ని మీరు క్లిక్ చేశారంటే గ్రేట్ డిస్కౌంట్స్ కూడా దొరుకుతాయి. ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పకుండా చెక్ చేయండి. ఇంకా ఇప్పుడు వ్లాగ్‌లోకి వెళ్ళిపోదాం. నేను ఇంకా పెసరట్టు అని చెప్పానుగా. సో, పెసరట్టుకి బెస్ట్ కాంబినేషన్ ఏమంటే అల్లం చట్నీ ఆశ అనేసి అంటారు మీరందరూ. కాకపోతే నాకు అల్లం చట్నీ అలవాట్లేదు. ఎప్పుడు టొమాటో చట్నీయే అలవాటు. సో, మాకు చిన్నప్పటి నుండి మమ్మీ పెసరట్టుకి టొమాటో చట్నీయే చేసేదనమాట. సో, అలా అలవాటు నాకు. అందుకని ఇంక నేను ఎప్పుడు అల్లం చట్నీ ట్రై చేయలేదు. కానీ ట్రై చేస్తాను మీరు చెప్పినందుకనే. చాలా సార్లు చెప్పేవాళ్ళనమాట. ఆశ ఒక్కసారి అల్లం చట్నీ తిని చూడు నీకెంత నచ్చుతుందో అనేసి. నాకు మెయిన్‌గా చేసుకోవడం రాదు. అందుకనేసి ఇంకా చేయలేదు. సో, ఈసారి కొనుక్కొని మరీ ట్రై చేయాలి అనిపించింది. ఒక సైట్‌లో ఆర్డర్ పెట్టున్నాను. అది రాగానే మీతో చూపిస్తాను, షేర్ చేస్తాను. ఇంకా మా యాపీ హెయిర్ స్టైల్ భలే ఉంది కదా! ఇప్పుడు సెట్ రైట్ అయింది మా యాపీది హెయిర్ స్టైల్ అనిపించి. ఇన్ని రోజులు పట్టింది దానికి. ఇంకా ఆ రోజు నైట్‌కి ఏమంటే పెసరట్టు చేసి టొమాటో చట్నీ చేసుకున్నాం. ఎంత యమ్మీగా ఉంటుందో. ఇంకా టెడ్డీకి అంతగా నచ్చదు. మా సుదర్శన్‌కి కూడా అంతగా నచ్చదు. మా యాపీకి మాత్రం చాలా బాగా నచ్చుతుంది. నేను యాపీ మాత్రం ఫుల్‌గా తినేస్తాము. ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్. ఏం చేద్దాం చెప్పండి. పెసరట్టు అంటే ఇష్టం మా ఇద్దరికి. వాళ్ళిద్దరికేమో పెసరట్టు అంటే ఇష్టం లేదు. అయినా పాపం మా సుదర్శన్ అయితే అలవాటు చేసుకున్నాడు. తినేస్తాడు. మా టెడ్డీతోనే బలవంతంగా పెట్టాలి. ఇంకా నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా వరకు ఏమంటే ఆశా నజ్జు వెళ్ళిపోయింది యూఎస్‌కి సేఫ్‌గా చేరిపోయిందా అనేసి అడిగారు. సో, మీ అందరి కోసం ఈ చిన్న క్లిప్ ఒకటి.
అబ్బా! పాపం సాల్టీ, పెప్పర్ ఎంత మిస్ అయ్యారో నజ్జుని అనిపిస్తుంది. ఇంకా నజ్జు వెళ్ళినప్పుడు అక్కడ ఫుల్ స్నో అంట పాపం. అదిగో వాటికి ఇంకా వాకింగ్ తీసుకురావాలి. సో, అలా తీసుకొచ్చేసరికి ఆ మంచులో ఉండేసరికి పాపం బాగా కోల్డ్ అయిపోయింది. ఫీవరిష్‌గా ఉంది. థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చేసింది అని చెప్తూనింది. ఇంకా ఇక్కడ నుండి కొన్ని టాబ్లెట్స్ తీసుకెళ్ళింది. డ్యాడీ అవే ఏసుకో అన్నారంట. కానీ అదేసుకుంటే పని చేయలేదనేసి ఇంకా అక్కడ కొనుక్కొని వేసుకున్నాక కొంచెం తగ్గింది. రిలీఫ్‌గా ఉంది అనింది. ఇంకా బాగా తగ్గిన తర్వాత తినాలి అనేది స్టార్ట్ చేసిందంట. పూతరేకులు నేను ఇచ్చి పంపించాను కదా నజ్జు కోసము. ఇంకా పంపిస్తాను తీసుకెళ్ళు. నీ ఫ్రెండ్స్‌కి గోడివ్వు టేస్టీగా ఉంటాయి అంటే వద్దు అది అసలు ఇంకా సరిపోతుందో లేదో అనేసి ఒకే ఒక బాక్స్ తీసుకెళ్ళింది. అంటే ఏది పెట్టుకోమంటే కూడా లగేజ్ సరిపోదు ఎక్కువ అయిపోతుంది అంటూనే ఉన్నింది. ఇంకా ఇవి ఆత్రేయపురం పూతరేకులు అనమాట. చాలా బాగుంటాయి. వీటి లింక్ డిస్క్రిప్షన్ పెడతాను, చెక్ చేయండి. శివ అనేసి వాళ్ళు భలే మంచిగా చేస్తారు. మంచి మంచి ఫ్లేవర్స్ ఉంటాయి. ఇంకా మనకి యూఎస్కి అలా కూడా డెలివరీ చేస్తారు వాళ్ళు. ఆల్రెడీ మీకు నేను మన వ్లాగ్స్ లో షేర్ చేస్తున్నాను, ఇన్స్టాలో కూడా పెట్టున్నాను. ఇంకా నేను నీకు నచ్చితే మళ్ళీ చెప్పు, మళ్ళీ ఇక్కడ నుండి పంపిస్తాను అనేసి చెప్పానమాట. ఇంకా ఇవన్నీ ఏమంటే మా మమ్మీ చేసిన పికిల్స్ అనమాట. నజ్జుకి ఇష్టమైన పికిల్స్ మా మమ్మీ చేసినవి. ఇంకా వడియాలు ఇచ్చి పంపించింది. ఇంకా ఏదేదో కొన్ని ఇచ్చి పంపించింది. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట. ఇంకా పొద్దున నా డే ఎలా స్టార్ట్ అవుతుందంటే సంగీతతో టీ తాగుతూ స్టార్ట్ అవుతా ఉంటుంది. ఇంకా సంగీతతో కూడా నజ్జు గురించే మాట్లాడుకుంటూ టీ తాగుతున్నాం ఇద్దరము. ఇంకా ఆ రోజు ఏమంటే మ్యాంగో రైస్ చేద్దాము, బాక్స్కి కర్డ్ రైస్ పెట్టేద్దాము, ఇంకా వాటర్ మిలన్ ఉంది, సో అది కట్ చేసి పెట్టేద్దాము అనేసి అనుకున్నాను. టెడీకి ఏమంటే ఫస్ట్ డే అనమాట, 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో టెడీకి హ్యాపీకి ఇద్దరికి స్కూల్స్ ఉన్నాయి. ఇంకా టొమాటో చట్నీ కొద్దిగా పెట్టేసామనుకోండి, పెరుగన్నంలోకి టొమాటో చట్నీ ఎంత టేస్టీగా ఉంటుందో అసలు. ఇంత తినేవాళ్ళు కూడా చాలా తినేస్తారనమాట. నేనైతే చాలా తినేస్తాను, అంత ఇష్టం నాకు టొమాటో చట్నీ. ఇంకా చాలా చేసి పెట్టుకున్నాను. ఏమంటే చాలా మంచి మంచి టొమాటోస్ ఉన్నాయి, అది ఎక్కువ తీసేసుకున్నాను. ఇంకా పండిపోతాయి, మంచిగా పండుటివి తీసుకున్నాను అనమాట. అది ఎక్కడ ఎక్కువ పండిపోయి పాడైపోతాయో అనేసి ఇంకా టొమాటో చట్నీ చేసి పెట్టేశాను. ఇంకా టొమాటో చట్నీ అయితే పాడవదు, 1 వీక్ వరకు హ్యాపీగా తినొచ్చు. అంటే ఫ్రిడ్జ్లో పెట్టేస్తే పాడవదు అనమాట. ఇంకా టెడ్డీని ఏమంటే పొద్దున రెడీ అయిపోయిందా, కింద వినాయకుడి టెంపుల్ ఉంటుంది కింద చిన్నది, సో అక్కడికి వెళ్ళి దండం పెట్టుకొని రారా మంచిగా ఉంటుంది అనేసి పంపించాను. సో మంచిగా ఫ్రెష్ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళేసి అక్కడ భగవద్గీత చదువుకునేసింది ఫస్ట్. దాని తర్వాత ఇదిగో వినాయకుడి గుడికి వెళ్ళి ఇంకా అక్కడ దండం పెట్టుకునేసి రమ్మని చెప్పాను. ఏమంటే ఆ రోజు నేను ఇంట్లో పూజ ఏం చేయకూడదు అనేసి, అందుకనేసి ఇంకా అక్కడికి వెళ్ళి దండం పెట్టుకోరమ్మని చెప్పాను. ఇంకా ఎలాగో మళ్ళీ స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏమంటే అక్కడ కార్నర్లో అమ్మవారి టెంపుల్ ఉంటుంది. సో అక్కడ కూడా అమ్మవారికి ఎప్పుడు రోజు వెళ్ళినప్పుడు అంతా దండం పెట్టుకునేసి వెళ్తారు. సో అక్కడ అమ్మవారి బ్లెస్సింగ్స్ కూడా దొరుకుతుంది. మనము ఎంత హార్డ్ వర్క్ చేస్తామో, అది చదువుకోవాలన్నా, జాబ్ చేయాలన్నా, ఇంకేదైనా విషయంలో అయినా ఎంత ట్రై చేస్తామో, ఎంత హార్డ్ వర్క్ ఉంటుందో అంతే లక్ కూడా ఉండాలి. అంతే మనకి గాడ్ బ్లెస్సింగ్స్ కూడా ఉండాలి. అప్పుడే ఆ పనిలో మనం సక్సెస్ అవుతాము అని నేను నమ్ముతాననమాట. అందుకనేసే ఇంకా నా పిల్లలకి కూడా నేను అదే చెప్తా ఉంటాను. బాగా చదువుకోరా, కష్టపడు, అంటే దేవుడికి దండం పెట్టుకుంటా ఉండండిరా, ఇంకా బాగుంటుంది అనేసి అంటుంటాను. రెడ్డి అనుకోండి నేను ఎలా చెప్పినా వింటుంది. హ్యాపీ అనుకోండి అస్సలు వినదు. రావద్దు అని కూర్చోరా అని చెప్పాను, అయినా వచ్చేసింది. హ్యాపీ అయితే అసలు పెద్దయ్యే కొద్దికి ఇంకా నాటీ అయిపోతా ఉంది. అసలు నేను మీతో చాలా షేర్ చేసుకోవాలి. ఒకసారి హ్యాపీ కోసమే ఒక వ్లాగ్ పెట్టుకుంటాను హ్యాపీ గురించి చెప్పడానికి. ఇంకా ఇక్కడ టెడ్డీకి ఏమంటే మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఎలా అంటే హ్యాపీగా ఉంది, స్కూల్కి వెళ్తున్నాను, 10th క్లాస్ స్టార్ట్ అవుతుంది, ఫస్ట్ డే అన్నట్టుగా. కానీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరు చేంజ్ చేసేస్తారు, ఎవ్రీ ఇయర్ సెక్షన్స్ చేంజ్ చేసేస్తారు. సో ఎప్పుడు ఉన్న ఫ్రెండ్స్ ఉండరు అనమాట, మళ్ళీ వేరే ఫ్రెండ్స్ వస్తారు. సో ఈసారి ఎవరు వస్తారో, ఎవరి పక్కన కూర్చోవాలో అలా అనేసి. మాట్లాడుతున్నా ఈ రోజు 10th క్లాస్కి వెళ్తాడంట, మాట్లాడుకో. ఫస్ట్ డే అవ్వ, 10th స్టార్ట్ అవుతుంది. వెళ్ళొస్తాను అవ్వ, నువ్వు వెళ్ళొస్తాను, బాయ్ చెప్పు. స్కూల్కి వెళ్ళేసి వస్తావా? బాయ్. థ్యాంక్స్ అవ్వ, నువ్వు. థ్యాంక్స్ అవ్వ. బాయ్ అవ్వ. నాన్న విషెస్ బ్లెస్సింగ్స్ అన్నీ వచ్చేస్తాయి నాన్న దగ్గర నుంచి. 10th క్లాస్కి వెళ్ళొస్తాను. 10th క్లాస్ నాన్న ఈరోజు నుండి వెళ్ళొస్తాను, స్కూల్కి వెళ్తున్నాను. బాబా వాడు చెప్పడం నోరు తెరచి మంచిగా. అంకుల్ బాగున్నా అంకుల్, మీరు బాగున్నారు అంకుల్? అవునా అంకుల్,
సరే అంకుల్, టెడ్డీకి ఈ రోజు నుంచి 10th క్లాస్ అంకుల్ స్టార్ట్ అవుతాయి క్లాసులు. వాటికి ఫోన్ చేస్తున్నాడు బ్లెస్సింగ్స్ కోసం అంకుల్, మాట్లాడిస్తున్నాను అంకుల్. నానా థ్యాంక్స్ నానా. నానా థ్యాంక్స్. నాన్న మమ్మీకి ఏమన్నా? నాన్న మమ్మీ నా అవును నాన్న మమ్మీ నాన్న మమ్మీ కలెక్టర్ నాన్న. థ్యాంక్స్ నాన్న. థ్యాంక్స్ నాన్న మమ్మీ. థ్యాంక్ యూ నాన్న. వెళ్ళొస్తాను నాన్న. సరే నాన్న. థ్యాంక్స్ నాన్న. నాన్న గట్టికి చెప్పు. థ్యాంక్స్ నాన్న. సరే వెళ్ళొస్తాను అని చెప్పు. స్కూల్కి వెళ్ళేసి వస్తా. నా ఉంది ఉంది నాన్న. మాట్లాడింది వినపడలేదు నాన్న నీకు. థ్యాంక్స్ అన్నాను. సరే ఓకే నాన్న. గట్టికి చెప్పు. తీసుకున్నాను. బాయ్. మమ్మీ. బాయ్ చెప్పు. బాయ్ నాన్న. బాయ్ నాన్న మమ్మీ. గుడ్. ఇంకా తల్లి బాగా చదువుకో. నా పప్ప. అప్పుడైతే డీకాలు ఎక్కువనే నేను ఇప్పుడు చాలా మిస్ అవుతాను హ్యాపీ. డీకా ఉండదు నాతోటి. నువ్వు రోజు వెళ్తుంటావు కదా స్కూల్కి. టేటా బాటిల్ పెట్టుకున్నావా? అంత తినేయండి. బాబా నిధులు ఇచ్చుకున్నారా? బాయ్ టెడ్. ఆల్ ది బెస్ట్. బాగా చదువుకో. గుడ్గా ఉండు. ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ ద బెస్ట్ ఇంప్రెషన్ రేటెడ్డా. గుర్తుపెట్టుకో. మ్యామ్స్ దగ్గర మంచిగా ఉండు. బాగా విను. ఆన్సర్ చెయ్యి క్లాస్లో. యాక్టివ్గా ఉండు. ఈ క్వశ్చన్ అడగచ్చు అడగకూడదు తెలిసి ఇంకా న్యూ టీచర్స్ వస్తారు. సో 10th క్లాస్కి ఏ టీచర్ వస్తారు, సో అవంతా మైండ్లో తిరుగుతూ ఉంటుంది ఇప్పుడు టెడ్డీకి. ఇంకా ఫ్రెండ్స్ ఏమంటే లాస్ట్ అంటే 9th క్లాస్లో మంచి ఫ్రెండ్ అనమాట. సో ఇప్పుడు ఆ ఫ్రెండ్ ఉంటుందా ఉండదా అనేది ఒక టెన్షన్. సో అలా ఎవ్రీ ఇయర్ పాపం మంచి మంచి ఫ్రెండ్స్ని మిస్ చేసేసుకుంటూ ఉంటారు. మళ్ళీ న్యూ ఇయర్ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ న్యూ ఫ్రెండ్స్ స్టార్ట్ అవుతారు, మళ్ళీ వాళ్ళు అలవాటు అవ్వడానికి ఒక హాఫ్ ఇయర్ అయిపోతుంది. ఇంకా లాస్ట్లో బాగా కలిసిపోతారు. మళ్ళీ ఇంకా ఇక్కడ స్కూల్ ఏమంటే విడదీసేస్తుంది వాళ్ళని, వేరే క్లాసెస్లో పెట్టేస్తుంది. అలా అందరితో ఉంటారు అనే ఉద్దేశంతో పెడుతుంటారేమో అట్లా. కాకపోతే అలా ఉంటే ఎలా కదా. మన డేస్లో ఎలా ఉండేవాళ్ళం, ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం అసలు. రెడీ అయిపోయా బాబా. 8:30 అయిపోతుంది. ఏం తెచ్చావా? ఇదే కదా మనం వాడతాను. లేదు బా, మార్వెల్ అనేది ఒకటి. ఇదే అనుకుంటా. నేను మార్వెల్ ఆర్డర్ చేద్దాంలే అనుకున్నా. నువ్వు తెచ్చేసావు. తినేద్దాం బాబా. అది నీకు బాబా. ఏది దేన్ని? టీనా? నేను చేస్తాను రా బాబా. వెళ్ళిపోయారా బాబా ఇద్దరు? మాకేమంటే టీ పౌడర్ అయిపోయింది అనుకోండి,
అదే టీ పౌడర్ తెప్పించుకోవచ్చు కదా, ఆహా ఇంకో కొత్తది ట్రై చేద్దాం అనేసి తెప్పించుకుంటామా, మళ్ళీ అదే అలవాటు అవ్వడానికి కొన్ని రోజులు పడుతుంది. సేమ్ టెడీ ఫ్రెండ్స్ లాగా అది లాస్ట్లో నచ్చుతూ ఉంటుంది, అయిపోతుంది అనమాట. మళ్ళీ ఇంకొకటి కొత్త ఫ్లేవర్ ట్రై చేస్తాం. సో అలానే అయిపోతాను. ఈసారి మాత్రం అలా కాదు, లాస్ట్ టైం ఏది తీసుకున్నామో అదే ట్రై చేద్దాము అనుకున్నాను. కానీ మా సుదర్శన్ మళ్ళీ ఇప్పుడు కొత్త ఫ్లేవర్స్ తెచ్చాడు 2. ఏమంటే నాకు మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చేస్తాయి అనమాట. ఒక టీ పౌడర్ స్టార్ట్ చేస్తూ ఉంటాను కొన్ని రోజులకి, దీనికి 2 స్పూన్స్ పెడితే కరెక్ట్గా టీ సరిపోతుంది, ఈ డికాషన్ సరిపోతుంది అనేసి వస్తుంది. అలానే ఫాలో అవుతూ ఉంటాను. లాస్ట్కి అయిపోతుందా, ఇంకొక టీ పౌడర్ వచ్చేసరికి సేమ్ స్పూన్స్ వేసాను అనుకోండి, ఆ డికాషన్ ఎక్కువ అయిపోవడమో తక్కువ అయిపోవడమో జరుగుతుంది. మళ్ళీ అది అడ్జస్ట్ అవ్వడానికి ఒక 2-3 డేస్ అవుతుంది. అది ఇంకా అలవాటు అయిపోతుంది. భలే ఉంది అని తాగుతూ ఉంటాము. దాని తర్వాత లాస్ట్కి అది అయిపోతుంది. అప్పుడు మళ్ళీ ఇంకొకటి తెచ్చుకోవడం. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 3 రోజెసే యూజ్ చేస్తున్నాము. ఇంకా మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, టీ తాగేశాను. సో ఇంకా ఇప్పుడు ఏమంటే నేను ఇంకా కిచెన్ అంతా నీట్గా క్లీన్గా పెట్టేసుకొనేసి యోగాకి బయలుదేరుతాను అనమాట. లేదనుకోండి హడావుడిలో అది ఎట్లుందో అట్లే పెట్టేసి వెళ్ళిపోయాను అనుకోండి, మళ్ళీ వచ్చిన తర్వాత కిచెన్ చూసుకుంటే ఏదోగా ఉంటుంది. అసలు వాటర్ కూడా తాగబుద్ధి కాదు. అబ్బాయి ఏంది ఇలా ఉంది, మంచిగా పెట్టుకుని వెళ్ళి ఉంటే బాగుండేది అలా అనిపిస్తుంది. అలా నాకు ఒక 2 టైమ్స్ అలా జరిగింది. టైం అయిపోయింది అనేసి గబగబా కిచెన్ అలానే పెట్టేసి వెళ్ళిపోయాను. అంటే పొద్దున్నే లేసి వీళ్ళకి బాక్సెస్ పెడతాను, అవంతా కుక్ చేస్తాను కదా అక్కడంతా. సో కొంచెం గలీజ్ అయిపోతుంది. అప్పుడే క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఇంక వీళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు టైం ఉండదు అనమాట యోగాకి వెళ్ళడానికి. కొంచెం టైం కూడా ఉండదు, గబగబ చేసేసుకుంటూ ఉంటాను. సో ఒక్కొక్కసారి అట్లా మిస్ అవుతూ ఉంటుంది. కానీ అప్పుడు నా ఎక్స్పీరియన్స్ చూసుకొని నాకే అమ్మ ఇలా ఉండకూడదు, లేట్ అయినా పర్వాలేదు, ఒక 5 minutes లేట్గా వస్తానని చెప్పుకున్నా పర్వాలేదు, నీట్గా చేసేసుకొని వెళ్ళాలి అనుకుంటే దాన్ని అనమాట. ఇంకా అంతే, సుదర్శన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు, కొంచెం లేట్గా వెళ్ళాడు ఆ రోజు ఆఫీస్కి. ఇంకా నేను యోగాకి స్టార్ట్ అయిపోయాను. ఇంకా ఇక్కడ మీకు మళ్ళీ చెప్పాలనుకున్నాను ఏమంటే, మనం యోగా చేస్తే వెయిట్ లాస్ అయిపోము, కానీ మన బాడీ టోన్ అవుతుంది, తర్వాత చాలా హెల్దీగా ఉంటాము. మెడిటేషన్ చేస్తే ఇంకా బాగుంటాము. నాకు మెయిన్గా ఈ మైగ్రేన్ కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల యోగా జాయిన్ అయ్యాను అనమాట. సో దాంట్లో నేను చాలా బెటర్ అయ్యాను. ఇంకా యోగా చేసే దాన్ని బట్టి ఏమంటే కొన్ని చేస్తాం కదా అవి వర్కౌట్. సో దానివల్ల చాలా క్యాలరీస్ వరకు మనకి బాడీలో ఉన్న క్యాలరీస్ తగ్గుతాయి. ఇంకా నేను జాయిన్ అయిన యోగా ఏమంటే ఓన్లీ యోగానే కాకుండా కల్ట్ ఫిట్ సెషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. ఇంకా నా విషయానికి వచ్చిందంటే డైటింగ్ అనేసి అట్లా ఏమీ లేదు. నార్మల్గా నేను ఏమేమి తింటామో అన్నీ నార్మల్గానే తింటా ఉంటాను. కాకపోతే కొద్దిగా తింటాను, ఎక్కువగా తిన్నాను అంతే. ఇంకా ఇది ఒక రోజు సండే రోజు అనమాట. టెడీకి 9th అయిపోయినాక 10th స్టార్ట్ అయినప్పుడు మేము అనుకున్నాం, అరే మనం బిర్యానీ చేసుకుందాం రా, ఇట్లా ట్రీట్ చేసుకుందాం ఇంట్లోనే అనేసి అనుకున్నాం. సో ఇంకా అప్పుడు ఇంకా చికెన్ తినకూడదు, ఈ బర్డ్ ఫ్లూ ఉంది, అది ఇది అనేసి ఉంది కదా, అందుకనేసి ఇంకా మటన్ తెచ్చుకుందాం. మేమైతే చికెన్ తెచ్చుకొనైనా చేసుకొని తినుంటామేమో, కానీ ఈసారి ఏమంటే మేము మటన్ దమ్ బిర్యానీ చేసి మా ఫ్రెండ్స్ అందరికి కూడా ఇవ్వాలి అనుకున్నాం అనమాట. అందుకనేసి మటన్ తెప్పించుకున్నాము. ఎవరికైనా ఇచ్చేటప్పుడు కనీసం మనము మంచిగా ఇవ్వాలి కదా, చికెన్ తినకూడదు అని తెలిసి కూడా అదే చేసి మళ్ళీ అది ఇస్తే బాగుండదు అనేసి ఇంకా మటన్ తెచ్చుకున్నాం. యాక్చువల్గా అయితే మేము మటన్ ఎక్కువగా తినము, కానీ ఇంకా ఇలా చెప్పాను కదా ఇవ్వాలి అనుకున్నాము, సరే అనేసి మటనే చేసుకుందాం అనుకున్నాము. ఇంకా చెన్నసంద్రాలో మటన్ షాప్ ఒకటి ఉంది, ఇంకా అక్కడికి వెళ్ళి మటన్ తెచ్చేసుకున్నాము. అలాగే కొత్తిమీర, పుదీనా అవి లేకపోయేసరికి అవి కూడా తెచ్చుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని కావాలన్నమాట, కూల్ డ్రింక్స్ అనేసి తెచ్చుకుందాం అనేసి. దాని తర్వాత ఆనియన్స్ కూడా పెద్దవి కావాలి అనుకున్నాము, మర్చిపోయి వచ్చాము, తెచ్చుకోలేదు. సో అలా కొన్ని ఆర్డర్ చేసుకున్నాను అనమాట మళ్ళీ ఆన్లైన్లో. సో అలా ఏమంటే దాంట్లో నేను ఎప్పుడో కార్ట్లో పెట్టున్నాను ఈ స్పాచులా గెంటిని. సో ఇంకా ఇది వచ్చేసింది దాంతో పాటే. అలా వచ్చేసరికి ఎందుకు బుజ్జి తెప్పించుకున్నాం అంటే, నాకు తెలియదు బాబా, అనుకోకుండా దాంట్లో ఉండింది, అది కూడా డెలివరీ చేసేసారు, అది కూడా ఉండిందేమో నేను చూసుకోలేదు అని చెప్పాను మా సుదర్శన్తో. అది నేను అసలు నిజంగానే చూసుకోలేదు, మీరు నమ్మరేమో, ఆ గెంటిని అసలు చూసుకోలేదు, ఆల్రెడీ కార్ట్లో ఉండింది. సో అలా ఆర్డర్ చేసేసాను. ఇంకా ఈరోజు మా సుదర్శన్ మటన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాడు అనేసి కంప్లీట్గా మీకు చూపిద్దాం అనుకుంటున్నాను. ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది, అందుకే మీకు ఈ రెసిపీ షేర్ చేయాలి కంప్లీట్గా అనేసి అనుకుంటున్నాను. ఏమంటే ఫస్ట్ ఇంకా ఆయిల్లో ఈ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేసుకుంటే బ్రౌన్ ఆనియన్స్ లాగా వస్తుంది. ఆ ఆయిల్లో కొద్దిగా సాల్ట్ వేయడం మాత్రం మర్చిపోకండి, ఆ స్వీట్నెస్ పోతుంది అనమాట ఆనియన్స్లో ఉండేది. అప్పుడు కొంచెం మనకి బిర్యానీలోకి ఆ ఫ్లేవర్ బాగుంటుంది. అందుకని ఆయిల్లో సాల్ట్ వేసేసి ఆనియన్స్ సన్నగా చాప్ చేసుకొని అవి ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు. ఇంకా అది పక్కన ఒక ప్లేట్లో తీసి పెట్టేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మటన్ అనమాట.
ఇంకా మటన్ బాగా మంచిగా వాష్ చేసేసుకొని పెట్టేసుకోవాలి. ఇంకా ఈ మటన్ వచ్చేసి దగ్గరగా 2 kgs వరకు ఉంటుంది. సో దాంట్లో ఏమంటే ఇంకా ఫస్ట్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. యాక్చువల్గా దమ్ బిర్యానీకి మనం నైటే మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసామనుకోండి, రేపు మార్నింగ్కి ఎమ్మీగా ఉంటుంది. ఆ ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది. కానీ మేము అప్పటికప్పుడు అనుకున్నామా, అప్పటికి ఒక 1 hour మేము ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనమాట. సో అలా ఇంక ఈ మటన్లో లెమన్ జ్యూస్ వేసుకోవాలి, సాల్ట్ వేసుకోవాలి, ఇది రెడ్ చిల్లీ పౌడర్, కోరియాండర్ పౌడర్ వేసుకొని ఇప్పుడు గ్రీన్ చిల్లీస్, కొత్తిమీర, పుదీనా, కర్డ్, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమంటే ఫ్రెష్గా రుబ్బుకొని అప్పటికప్పుడు వేసుకున్నామంటే మన ఇంట్లో మనం చేసుకున్నదే హోమ్ మేడ్దే ఫ్రిడ్జ్లో ఉన్నా కానీ అది కాకుండా మళ్ళీ మనం ఫ్రెష్గా రుబ్బుకొని వేసుకున్నాం అనుకోండి, దాంట్లో ఉన్న ఫ్లేవరే డిఫరెంట్గా ఉంటుంది, ఫ్రెష్గా ఉంటుంది కూడా, మటన్ టేస్టే డిఫరెంట్గా ఉంటుంది. సో అలా ఇంకా కర్డ్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇంకా నార్మల్గా అయితే చికెన్తో చేస్తుంటే చికెన్ మసాలా అనేసి, మటన్తో చేస్తుంటే మటన్ మసాలా అనేసి వేసుకుంటారు. కానీ మా సుదర్శన్ ఇక్కడ ఏ మసాలాలు వేయడం అనమాట. గరం మసాలా కూడా ఏం వేయడు. ఓన్లీ ఇంకా ఇప్పుడు కర్డ్ వేసేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసేసడమే. ఇంకా ఇప్పుడు మనం ఆనియన్స్ అది ఫ్రై చేసుకున్నామే, ఆ ఆయిల్ కొంచెం దీంట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంత మంచిగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకుంటామో అంత మంచిగా టేస్టీగా ఉంటుంది. మెయిన్గా అది మనం మిక్స్ చేసే దాంట్లోనే ఉంటుంది అనమాట. ప్రతి ఒక్క పీస్కి అంటేలాగా మంచిగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇంకా నా ఫ్రెండ్స్కి ఎప్పుడైనా మా సుదర్శన్ చేసిన బిర్యానీ ఇస్తాను కదా, అప్పుడు అంతా ఏమంటే నాకు ఈ రెసిపీ చెప్పండి ఆశ, అస్సలు ఎంత నచ్చిందంటే అంత బాగుంది, అసలు హోటల్లో బిర్యానీ కూడా పనికిరాదు, అంత ఎమ్మీగా ఉంది అనేసి అంటారు. సో వాళ్ళ కోసమే నేను ఈసారి రెసిపీ మటన్ అయినా చికెన్ అయినా చూపియాలి అనేసి అని వీడియో షూట్ చేసుకున్నాను. సో ఒక్కసారి సేమ్ ఇలాగే చేసి చూడండి, మీకు ఎంత నచ్చుతుందో. ఇంకా మటన్ బిర్యానీ సపరేట్గా, చికెన్ సపరేట్గా ఉంటుందేమో అనేసి ఏం అనుకోదు. సేమ్ ఇదే మీరు చికెన్తో కూడా చేసేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు మంచిగా మ్యారినేట్ చేసేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఒక 1 hour ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇంకా మాకు టైం లేదనమాట, అందుకనేసి ఇంకా 1 hour పెట్టుకున్నాము. ఇంకా ఇక్కడ బాస్మతి రైస్ తీసుకుంటున్నాం. ఇండియా గేట్ బాస్మతి రైసే తీసుకుంటా ఉంటాం ఎప్పుడు, మాకు అదే నచ్చుతూ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏమంటే బాస్మతి రైస్ కూడా ఎక్కువగా సోక్ చేసేయకూడదు మనము. సో ఎంత తక్కువ అంటే ఒక 20-25 minutes వరకు సోక్ చేసుకోండి, సరిపోతుంది. మరి ఎక్కువ నానబెట్టేశారనుకోండి ఇంకా అది ముద్ద అయిపోతుంది అనమాట. ఇంకా ఇక్కడ మేము 2 kgs మటన్కి 1.5 kg వచ్చేసి రైస్ తీసుకున్నాము. అసలు మేము మటన్ హాఫ్ కుక్ అయిపోయిన తర్వాత వాష్ చేసి సోక్ చేసుకుందాం రైస్ అనుకున్నాం. కానీ మా సుదర్శన్ ఏమంటే లేదు బాబా రైస్ సోక్ చేసేద్దాము అనేసి చెప్పేసరికి పాపం ఇంకా రైస్ సోక్ చేసేసాడు. ఇంకా ఇప్పుడు ఇదిగో ఈ పెద్ద పాట్, ఇది బిర్యానీ పాట్. దీంట్లో ఎంత బిర్యానీ కావాలంటే అంత బిర్యానీ చేసుకోవచ్చు, ఎంతమంది కావాలంటే అంతమంది. ఇప్పటి వరకు మాకు దీనికంటే ఎక్కువగా కావాలి చేసుకోవాలి అనేసి ఏం రాలేదు. సో ఇది సరిపోతూ ఉంటుంది అనమాట. మీకు దీని లింక్ కంపల్సరీగా అడుగుతారు మీరు ప్రతి ఒక్కసారి చూపించినప్పుడు, అంతా డిస్క్రిప్షన్లో పెడతాను, లేకపోతే కింద ట్యాగ్ చేసి ఉంటాం ప్రోడక్ట్స్ కొని, సో మీరు చెక్ చేయొచ్చు. ఇంకా బిర్యానీ మసాలాలు చూసారు కదా, ఎన్ని క్వాంటిటీ తీసుకున్నారో, చాలా తీసుకున్నారు. ఎందుకంటే మనం సపరేట్గా మళ్ళీ గరం మసాలా అలా ఏం యాడ్ చేయం కాబట్టి ఓన్లీ బిర్యానీ మసాలాసే అన్ని తీసుకున్నాం అనమాట. ఇప్పుడు ఆయిల్ వేసాడు, గీ వేసాడు, ఇదిగో దాంట్లోనే ఇంకా ఇవన్నీ బిర్యానీ మసాలాలు వేసుకున్నాము. ఇంకా బిర్యానీ మసాలా అంటే మీకు అన్నీ తెలిసే ఉంటాయి కదా, ఆ స్పైసెస్ అన్నీ వేసేసుకోండి ఏముంటాయి అవి. ఇంకా అవి కొంతసేపు అలా ఫ్రై చేసిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న మటన్ ఉంది కదా, సో అదంతా తీసి ఇంకా ఈ పాట్లో వేసేసుకోవాలి. ఇంకా ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అన్నీ ఎక్కువ వేసుకోండి, తక్కువ వేసుకోకండి. నేను ఎప్పుడైనా బిర్యానీ చేసేటప్పుడు ఎక్కడ కొంచెం తగ్గుతుంది అంటే ఈ మసాలాలు, ఈ కొత్తిమీర, పుదీనా కానివ్వండి, ఏదైనా కానీ కొంచెం తక్కువ తీసుకుంటాను. అంటే రైస్ క్వాంటిటీ, మటన్ క్వాంటిటీ ఆర్ చికెన్ క్వాంటిటీ కంటే అవి తక్కువ అయిపోతాయి. సో అందుకనేసి కొంచెం ఫ్లేవర్ తక్కువ అనిపిస్తుంది. సో అందుకే మీకు అలా ఉండకూడదు అనేసి నేను ముందే చెప్తున్నాను అనమాట. ఇంకా ఇది మటన్ దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. సో మటన్ కుక్ అవ్వాలి, మనం కుక్కర్లో పెట్టట్లేదుగా, సో అలానే కుక్ చేస్తున్నాం కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది. అదే చికెన్ అనుకోండి తొందరగా అయిపోతుంది. సో మటన్ ఆల్మోస్ట్ 75% కుక్ అయిపోయింది. సో ఇప్పుడు ఇంకా రైస్కి పెట్టేసుకుంటున్నాము. ఇంకా ఈ రైస్ బౌల్ వచ్చేసి నేను ఇండస్ వ్యాలీలో తీసుకున్నాను. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కొక్కసారి నేను సాంబార్ చేస్తాను, అంటే చాలామంది ఉన్నప్పుడు సాంబార్ అయినా రసమైనా చేసుకోవచ్చు. ఇంకా ఇప్పుడు బాస్మతి రైస్ కుక్ అవ్వడానికి కూడా ఇది చాలా పనికొచ్చింది. అంటే దీంట్లో సరిపోయిందనమాట మాకు. ఇంతకుముందు 2 గిన్నెలు పెట్టుకుంటా ఉండేదాన్ని ఎక్కువ క్వాంటిటీ చేయాలంటే. సో దీంట్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ 1.5 kg కదా, 2 kg రైస్ సరిపోతుంది దీంట్లో. ఇంకా చూసారుగా ఎసురు పెట్టేసుకున్నాం, దాంట్లో సాల్ట్ వేసుకున్నాం, గీ వేసుకున్నాము, కొన్ని బిర్యానీ మసాలాలు వేసేసుకున్నాము. అంటే బిర్యానీ ఆకు, షాయి జీరా, తర్వాత యాలుక్కాయలు,
లవంగాలు, దాని తర్వాత దాల్చిన చెక్క. సో అవి వేసుకున్నాము. మా సుదర్శన్ బిర్యానీ ఆకులు వేయడం మర్చిపోయాడు అనమాట, అందుకు ఇప్పుడే వేశాడు. ఇంకా నేనేమంటే చికెన్ దమ్ బిర్యానీకి ఎప్పుడు ఆరెంజ్ కలర్ వస్తుంది కదా రైస్, నాకు చాలా ఇష్టం అనమాట. అది ఆరెంజ్, వైట్, బ్రౌన్ అలాంటి కలర్స్. సో అది ఫుడ్ కలర్ ఎందుకు యూజ్ చేయడం, సాఫ్రాన్ యూజ్ చేద్దామని సాఫ్రాన్ ఆర్డర్ చేసుకున్నాను. ఇంకా కాశ్మీరీ సాఫ్రానే, కానీ ఆ పాలల్లో అది ఎంత సాఫ్రాన్ వేసినా కానీ ఆ సాఫ్రాన్ కలరే రావట్లేదు. అయినా అప్పటికి వేసాను. సో కొంచెంసేపు కలర్ పడుతుందేమో, వస్తుందేమోలే అనేసి పాలల్లో సోక్ చేసి పెట్టాను అనమాట. ఇంకా ఇక్కడ ఎసురు కాగిపోయింది. దాని తర్వాత ఇంకా రైస్ వేసేసుకోవడమే. ఇది కూడా మనకి ఫుల్గా కుక్ అవ్వకూడదు, ఒక 70% కుక్ చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మనం మటన్ ఆల్మోస్ట్ అయిపోయింది అనుకున్నప్పుడు కొంచెం సిమ్లో అంటే కొద్దిగా తక్కువ ఫ్లేమ్లో ఉంటుంది కదా, సో ఆ స్టవ్ మీద పెట్టేసి ఇంకా ఈ రైస్ ఆల్మోస్ట్ ఉడికిపోయింది. ఇంకా ఇప్పుడు దీంట్లో నుండి రైస్ దీనికి వేసేసి, ఇది 2 లేయర్స్ లాగా కూడా చేసుకోవచ్చు, బట్ ఎందుకులే అన్నట్టుగా మేము 1 లేయరే వేసేసుకుంటున్నాము. ఆ టెడ్డీకి ఏమంటే ఇగో ఇలా చేస్తే బిర్యానీ, దమ్ బిర్యానీ లాగా చేస్తే చాలా ఇష్టం, ఇలానే చేయమంటది. కాకపోతే నాకేమంటే పులావ్ లాగా చేసుకొని తినాలంటే చాలా ఇష్టం. మెయిన్గా నాగార్జునకు వెళ్ళినప్పుడు అక్కడ పులావ్, నెల్లూరు స్టైల్ పులావ్ ఉంటుంది చూసారా, అది ఎంత ఇష్టమో అసలు. మామూలుగా హైదరాబాద్ వాళ్ళకి హైదరాబాద్ దమ్ బిర్యానీ కదా నచ్చుతుంది, నాకెందుకో పులావ్, నెల్లూరు సైడ్ పులావ్ అంటే ఇష్టం అనమాట. ఇంకా ఈ సాఫ్రాన్ కలరే రాలేదు, సప్పగా ఉంది ఆ కలర్. ఏదో ఎల్లో, అది లెమన్ ఎల్లో కూడా కాదు, అది ఏదో కలర్ వచ్చింది, అసలు కలరే లేదు. ఇంకొంచెం సాఫ్రాన్ వేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఇంకా ఇప్పుడేమంటే గీ వేసేసాము, దాని తర్వాత లెమన్ జ్యూస్ కూడా వేసేయాలి. ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా అవి, దాని తర్వాత ఇక్కడ కొత్తిమీర, పుదీనా, ఇంకా నార్మల్గా అయితే రోజ్ వాటర్, వెనిగర్. సో లెమన్ జ్యూస్ వేసాం కాబట్టి అవసరం లేదు వెనిగర్, సో ఆ 2 వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇప్పుడు స్టవ్ మీద అలాగే 15 మినిట్స్ పెట్టాలి. లాస్ట్ 5 మినిట్స్ ఏమంటే సిమ్లో పెట్టేయాలి, 10 మినిట్స్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. సో రైతా కూడా రెడీ అయిపోయింది ఇక్కడ. సో మటన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూస్తుంటేనే ఎమ్మీగా ఉంది కదా. ఇంకా ఆ గిన్నెలు చూపించాను ఇందాక, అవేంటి ఆశా అనుకుంటున్నారు కదా, అవన్నీ నా ఫ్రెండ్స్ నాకు ఏదో ఒకటి పంపిస్తూ ఉంటారు కదా, సో ఆ గిన్నెలు అనమాట. వాళ్ళకి ఇప్పుడు అన్ని పెట్టి పంపించాలి నేను. ఇంకా మా డాడీ కచ్చి బిర్యానీ అని చేస్తుంటారు, ఎంత ఎమ్మీగా ఉంటుందో. ఒకసారి అంటే ఎప్పుడో ఫస్ట్ వ్లాగ్స్లో షేర్ చేస్తున్నాను, మీకు గుర్తుందో లేదో. మొన్న నజ్జు కూడా ఉన్నప్పుడు ఒకసారి చేశారంట డాడీ, బాలే చేశారంట నజ్జు వచ్చినప్పుడు, నాకు చెప్తూనే ఉండింది. ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, ఏమంటే నజ్జు డాడీ మమ్మీ షాపింగ్ అనేసి ఇంకా కొన్ని అవసరం ఉండి నజ్జు షాపింగ్ చేసేటివి అప్పుడు వెళ్తూ ఉంటారు కదా షాపింగ్కి. అప్పుడంతా ఏమంటే చాలామంది మన ఫాలోవర్స్ అంటే నా ఫ్రెండ్స్ కలిశారంట, మన ఫ్రెండ్స్. సో అప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. వాళ్ళు మళ్ళీ నాకు డాడీ వాళ్ళు చెప్పారనమాట, ఇలా కనిపించారమ్మా అట్లా అనేసి. ఇంకా అలా కనిపించిన వెంటనే మమ్మీని కాలు ఎలా ఉందా ఆంటీ, మీకు తగ్గిందా అని అడగడము, అంత ప్రేమ చూపించడము. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంకా మా డాడీ ఏం చెప్పారంట వాళ్ళతో తెలుసా మీకు, చెప్తానండి. వెన్నెలా అని రైస్ పెట్టు బాబా. బాయ్ నానా. అట్లే వెళ్తావు, బ్యాగ్ అనేది పెట్టుకో బాబా. విజిల్స్ మళ్ళీ. హ్యాపీరా నానా. ఒకేసారి వెళ్తూ రండ్రా టెడ్డా, తొందర రండి. గోయి తీసుకెళ్ళు పవన్ వెళ్ళు, అక్కతో వెళ్ళు. అదే అది పట్టుకునేది ఏం అవసరం లేదు. బాయ్. ఇంకా ఈసారి స్పెషల్ ఏమంటే ఓన్లీ నా ఫ్రెండ్స్కే కాకుండా మా సుదర్శన్ ఫ్రెండ్స్కి కూడా ఇచ్చాము మటన్ దమ్ బిర్యానీ. ఇంకా మా డాడీ గురించి చెప్తున్నాను కదా, అదేమంటే మా డాడీ ఎవ్వరు వచ్చి మాట్లాడిచ్చినా వాళ్ళతో అంట థ్యాంక్స్ అమ్మా, మా పాపవి వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్, అలాగే సపోర్ట్ చేయండి అనేసి పంపిస్తున్నారంట. అజ్జు అది చెప్తా ఉండింది నాతో ఇట్లా అనేసి, అప్పుడు ఎంత బాగా అనిపించిందో. ఒక్కసారిగా నాకు ఐస్లో వాటర్ వచ్చేసాయి. ఇదేమంటే ఇంకొక ఫ్రెండ్ అనమాట, తన ఇంట్లో లేదంట, సో నైట్కి ఇద్దామనేసి అలా బాక్స్లో పెట్టేసాను. ఇదంతా ఇంకా దీనిలో సంగీతం కూడా ఇస్తామండి. ఇంకా మేము చేసిన బిర్యానీ 6 మెంబర్స్కి ఇచ్చి పంపించాము.
తర్వాత ఇంకా మిగిలింది మాకు అనమాట. సో నైట్కి కూడా మాకు సరిపోతుంది. ఇంకా మా ఫ్రెండ్స్కి ఇచ్చి పంపించాం కదా, వాళ్ళు తినేసిన తర్వాత నాకు వాట్సాప్ మెసేజెస్ చేస్తారుగా. ఎంత పొగుడతారో తెలుసా మా సుదర్శన్కి, అసలు ఎంత బాగా చేశారో, ఎంత బాగుందో ఆశ, థ్యాంక్ యూ సో మచ్ అనేసి అంటారు. ఇంకా నేను వాళ్ళు చెప్పిన మాటలే కాకుండా ఇంకా నా మాటలు 2 కలిపి మా సుదర్శన్ ఇంకా పొగుడతాను అనమాట. భలే ఉందంట బాబ్బా, అసలు ఎంత మెచ్చుకుంటున్నారో అని. అసలు ఎంత పొగిడినా సరిపోదన్నమాట మా సుదర్శన్ బిర్యానీ. సాల్ట్ వేయాలన్నా బాగుంది, సరిపోయింది. బాగుంది బాబా. నువ్వు తినబుజ్జు. అదేంటి వీడియో తీవా, నేను తింటాను. బాగా ఉంది బాబా. సాల్ట్ కరెక్ట్గా ఉంది బాబా. నేను చెప్పాను సరిపోయింది బుజ్జు, అంటే మసాలాతో సరిపోయింది. మసాలాతోనే సరిపోతుంది కదా. అంత బాగుంది భలే. రైస్ కూడా కదా మెత్తగా ఉంది. కరెక్ట్గా ఉంది. ఇవన్నీ బాబా బాగుందా? భలే ఉంది బుజ్జు. ఎలా ఉందన్నా? బాగుందా? తినమ్మా, బో తీసుకొని తిను, బోతో పెట్టుకొని తినమ్మా, ఎనర్జీ వస్తుందో తింటే. ఒక పీస్ పెట్టుకో అప్పు. ఇదే ఒక్క పీస్ తీసుకో. ఆ ఫ్యామిలీలో ఆడ్ వన్ అవుట్ ఎవరు అంటే హ్యాపీ అనమాట. అది ఎంత ఎమ్మిగా ఉండనివ్వండి, నాన్ వెజ్ అంటే ఏడుస్తూ తింటది, నచ్చదు. అంతే, మీరు ట్రై చేయండి. ఇంకా నాకు ఇన్స్టాలో ఒకవేళ ట్రై చేస్తే పిక్స్ పంపించండి, నేను స్టోరీలో పెడతాను. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.